అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ వీడియోలో వచ్చేసి రాష్ట్రము మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి రైతులందరికీ వస్తున్న రైతు భరోసా గురించి చెప్పబోతున్నానండి. అదేవిధంగా గత కొద్ది రోజులుగా మనకైతే ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన వార్తలు మనకు రావడం జరుగుతుంది. ఈ యొక్క రైతు భరోసా అంటే మన రాష్ట్రానికి సంబంధించిందండి, కేంద్రానికి కాదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ రావాల్సిన రైతు భరోసా 20,000 రూపాయలకు సంబంధించిన క్లారిటీ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. దాంతోపాటు మన పీఎం కిసాన్ ప్రక్రియ చూసినట్లయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారిది ఆ యొక్క పథకంలో ఎవరెవరికి ఇంకా డబ్బులు రాలేదు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి అంటే ఎవరైతే ఇక్కడ ఎలిజిబుల్ అయ్యి కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొంతమంది డబ్బులు రాలేదండి, వాళ్ళందరికీ కూడా ఏం చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావడం జరుగుతుంది, వారికి ఉన్న సమస్యలు కూడా ఏ విధంగా తీరుతాయి, మొత్తం క్లారిటీ ఈ వీడియోలో రాబోతుందండి. మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకునండి. అప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. మీరు అత్యంత వేగంగా అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకునండి. దాంతోపాటు ఈ యొక్క వీడియో ఎవరెవరికైతే పనికొచ్చింది అనుకుంటున్నారో, అంటే ఈ వీడియో అనేది ఎవరెవరికైతే చెల్లిద్ది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా సింపుల్గా సమాచారాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు, వారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసానండి. దాంతోపాటు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసానండి. మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు యూట్యూబ్ వారు మరింతమంది ఈ యొక్క పథకానికి సంబంధించిన వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అలా లైక్ చేయడం ద్వారా మన ఛానల్ కూడా ఒక సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి చెబుతున్నారండి ప్రకారంగా. అందువల్ల మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో పెట్టుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇవాళ మనం వీడియోలో చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా అనేది రావాల్సి ఉందండి. గతంలో మనం చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏటా మనకి 13,500 రూపాయలు అనేది రైతు భరోసా కింద మనకు రావడం జరిగిందండి. అదే సమయంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు వచ్చేసి 7,500 రూపాయలు మనకైతే ఏటా ఇవ్వడం జరిగిందండి. ఓవరాల్గా చూసినట్లయితే మనకి 21,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతులందరికీ కూడా రావడం అయితే జరిగిందండి. 21,000 రూపాయలు మనకు రావడం అయితే జరిగింది కదా. అప్పుడు మనకి ఏం జరిగిందంటే గత ప్రభుత్వం అనేది అధికారంలో ఉన్నప్పుడు మనకైతే 13,500 ప్లస్ 7,500 కలుపుకొని రైతులందరికీ మొత్తానికి 21,000 రూపాయలు అనేది రైతులందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక సహాయం అనేది అందడం జరిగింది కదా. కానీ ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది కాబట్టి మనకైతే కొత్త పథకాలు అమల్లో రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి. మన ప్రభుత్వం అనేది మారింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇప్పుడు మనకి కొత్త పథకంతో అంటే కొత్త విధి విధానాలతో మన ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రైతులందరికీ కూడా ఎవరైతే ఇక్కడ రైతులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఏటా 20,000 రూపాయలు అనేది కేటాయించడం జరుగుతుంది. వారి యొక్క వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల కోసం, వారి యొక్క బాగోగుల కోసం, వారి యొక్క అవసరాల కోసం ఖచ్చితంగా ప్రతి ఏటా టీడీపీ ప్రభుత్వం 20,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనే పథకం కింద మనం చెప్పడం జరిగింది కాబట్టి నమ్మొచ్చండి. దాంతోపాటు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి చూసినట్లయితే ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి 2,000 రూపాయల చొప్పున ప్రతి ఏటా 3 విడతల వారీగా మనకి ఇస్తా అని చెప్పడం జరిగిందండి. అంటే మనకి ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు, 2,000 రూపాయలు, 2,000 రూపాయలు మొత్తం కూడుకున్నట్లయితే మనకి 6,000 రూపాయల సహాయం అనేది అందిస్తుంది అని చెప్పడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా మనకైతే 6,000 రూపాయలు 3 విడతలుగా మనకైతే 4 నెలలకి మనకు రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఈ ఎన్టీఆర్ రైతు భరోసా వచ్చేసి 20,000 రూపాయలు ఒకేసారి వస్తుందా లేదా మనకైతే ఇక్కడ దీన్ని కూడా విడతల వారీగా రిలీజ్ చేస్తారా అనే క్లారిటీ మనకైతే త్వరలోనే రాబోతుందండి. ఎవరైతే ఇక్కడ రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా వాళ్ళ యొక్క పట్టా పాస్బుక్ అనేది వాళ్ళు కలిగి ఉండాలి. వారు ఖచ్చితంగా ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలి. వారి యొక్క పొలం పేరు మీదే అంటే వారి పేరు మీద వారి పొలం ఖచ్చితంగా ఉండాలి. వేరే వాళ్ళ పేర్ల మీద ఖచ్చితంగా ఉన్నట్లయితే రాకపోవచ్చు కాబట్టి వారి పేరు మీదే పొలం ఖచ్చితంగా ఉండాలండి. వారు దాన్ని వ్యవసాయానికి ఖచ్చితంగా వాడుకునేవారు ఖచ్చితంగా ఉండాలి. వేరే అవసరాల కోసం రెంట్కి ఇవ్వడానికి కానీ, మనకి బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ, ఇంకా వేరే అవసరాల కోసం ఖచ్చితంగా దాన్ని వాడుకోకూడదండి. మనకి సర్వే నిర్వహించి మరి ఆ యొక్క పొలం నిజంగా ఉందా లేదా కూడా ప్రభుత్వం చెక్ చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు మనకి
ఈ విధంగా 16 విడతలు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ పథకం కింద మనకి 2,000 రూపాయలు 32,000 రూపాయలు సంబంధించిన అమౌంట్ అనేది 16 విడతలుగా ఇప్పటివరకు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనకి గత 2 రోజుల క్రితం మనకి 17వ విడత డబ్బులు మనకి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ యొక్క పథకానికి 20,000 కోట్ల రూపాయలు మనకైతే ఖర్చయింది అని మనకైతే ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 20,000 కోట్లు మనకైతే మెల్లిమెల్లిగా అందరికైతే వస్తాయండి. వారి యొక్క బ్యాంకులను బట్టి వారి యొక్క జిల్లాల ప్రకారం మనకైతే అందరికీ అమౌంట్ అనేది ఇన్ టైంలో రాకపోవచ్చు, కానీ అటు ఇటుగా అందరికీ ఖచ్చితంగా వస్తుందండి. మీరు కంగారేం పడక్కర్లేదు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కొంచెం డిలే అయినా సరే మీకైతే రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ప్రభుత్వం చెప్పారు కాబట్టి మీరు కంగారేం పడక్కర్లేదండి. ఈ ప్రకారంగా ఫైనల్గా చూసినట్లయితే అందువల్ల మనకి కొంచెం మీకు డిలే అయినా ఏ జిల్లాలో రాపోయినా సరే వాళ్ళందరికి కూడా అతి కొద్ది రోజుల్లో క్లియర్ అయితే అవుతుంది. రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీ యొక్క రైతు భరోసా డబ్బులతో పాటు ఈ కేంద్రం నుంచి వచ్చి పీఎం కిసాన్ డబ్బులు వస్తాయండి. దాంతోపాటు ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రావచ్చు అని అడిగినట్లయితే మనకి దీనికి సంబంధించిన చర్చలు మనకైతే ఇవాళ ప్రారంభమవుతుందండి. బడ్జెట్ సమావేశం కూడా జరిగింది. దాంతోపాటు మనకైతే చాలా రకాలైన కీలక అప్డేట్లు కూడా ప్రభుత్వం నుంచి మనకి త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రైతు భరోసా కూడా మనకు రావాల్సి ఉందండి. ఎందుకంటే మనకి వర్షాలు పడడం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి రైతులందరూ కూడా విత్తనాలు కొనుక్కొని పంట వేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి సమయంలో ఆర్థిక సహాయం చాలా అవసరం అండి. వాళ్ళందరికి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ రైతు భరోసా సంబంధించిన అఫీషియల్ వివరాలు మనకు త్వరలోనే రాబోతుంది. కాబట్టి ఈ లోపల ప్రతి ఒక్కరు కూడా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాలండి. రైతులందరూ కూడా గతంలో ఏమైందంటే 6 లక్షల మంది ఈకేవైసీని కంప్లీట్ చేసుకునే కారణంగా వారైతే పథకానికి నాన్ ఎలిజిబుల్ అయ్యారు. కాబట్టి వాళ్ళైతే పథకాన్ని వర్తించలేదండి. అందువల్ల మీరు ఎవరైనా సరే ఈకేవైసీని కంప్లీట్ చేసుకునే ఉంటే మీరు అర్జెంటుగా మీ సేవకి వెళ్ళి మీరు మీ యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి. అప్పటి నుంచి మీకు ఏమన్నా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి మీకు సమస్య లేకుండా ఉంటుందండి. మీ పథకాలకు సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయో ప్రభుత్వాలు మనకి జూలై నెలలో అంటే మనకి వచ్చే నెల వెల్లడిస్తారు. కాబట్టి వారు చెప్పిన వెంటనే మన ఛానల్లో నేను ఖచ్చితంగా చెబుతాను. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన వీడియోలు మీరు ఇన్ టైంలో తెలుసుకోవాలి కాబట్టి సరైన సమయాన్ని తెలుసుకోవాలి కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వెంటనే బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. అప్పుడు మీకు అన్ని విషయాలు కూడా సరైన సమయానికి తెలుస్తుంది. అప్పుడు అందరికి కూడా మీరు షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు చూసే ప్రతి వీడియోకి కూడా ఈ విధంగా లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వారు మరింతమందికి అయితే వీడియోని పంపిస్తారు. దాంతోపాటు ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్కి చేసే పెద్ద సహాయం ఏంటంటే చూసే ప్రతి వీడియోకి కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. అదే మన ఛానల్కి మీరు చేసే పెద్ద సహాయం. కాబట్టి ఈ యొక్క సహాయాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ ఏ విధంగా మనకైతే అన్ని రకాల అప్డేట్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ మీకు A to Z అన్నీ వస్తాయి. కాబట్టి మీకైతే అర్థమైంది అనుకున్నాను. ఈ ప్రకారంగా ఖచ్చితంగా ఈ వీడియోని వాట్సాప్లో అయితే ఫేస్బుక్ గ్రూప్లో అందరికీ షేర్ అయితే చేసేయండి.